సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోకపోతే, మా నాన్నగారు తీసుకోలేదు, మా తాతగారు తీసుకోలేదని రిగ్రెట్ ఫీల్ అవుతున్న 2020స్‌లో జాబ్ హోల్డర్సు, రిటైర్మెంట్ హోల్డర్సు నౌఎడేస్ మాట్లాడుకుంటున్నారు. ఆ టైంలో నాకింత నాలెడ్జ్ ఉండుంటే రియల్ ఎస్టేట్‌లో ఇన్వెస్ట్ చేసేవాడిని. ఇవాళ నేను సంపాదించిన సంపదంతా కుటుంబాన్ని రన్ చేస్తూ, ఉద్యోగం, వ్యాపారం అంటూ పిల్లల ఉద్యోగాల కోసం, విద్య కోసం ఇలా నేను ఖర్చు చేశాను. ఇప్పుడు నేనున్న హైదరాబాద్‌లో నేను రెంట్‌కే ఉంటున్నాను. నేను కొనలేకపోయాను. సో, నాకు చాలామంది ఇలా చెప్పిన వాళ్ళు ఎవరు లేరు. అప్పుడు నాకింత నాలెడ్జ్ లేదు. సో, మళ్ళీ ఒక అవకాశం వచ్చింది. రియల్ ఎస్టేటు డౌన్స్‌లో ఉన్నప్పుడే ఇన్వెస్ట్ చేయాలి ఇన్వెస్టర్. రియల్ ఎస్టేటు మంచిగా నడుస్తున్నప్పుడే రీసేల్ జేసుకోవాలి. ఇది స్ట్రాటజీ. సో, నేను అగైన్ మళ్ళీ జెప్తున్నాను. డౌన్‌లో ఉన్నప్పుడు మీకు కరెక్ట్ రిక్వైర్మెంట్‌లో మంచి ప్లాట్స్ దొరికే అవకాశాలుంటాయి. నెగోషియేట్ అయ్యే అవకాశాలుంటాయి. సో, మార్కెట్స్ ఎక్కువున్నప్పుడు ఏమైతదంటే, మీరనుకున్న ప్రైస్‌లో రాదు. మీరనుకున్న రిక్వైర్మెంట్‌లో మీకు ప్లాట్ దొరకదు. సో, ఇది ట్రూ. సో, నేనేం జెప్తున్నా అంటే మార్కెట్ డౌన్ ఉంది. మీకు చీప్ అండ్ బెస్ట్ దొరుకుతది. దట్ టూ మీకు రిక్వైర్మెంట్ పర్ఫెక్ట్ దొరుకుతది. సో, రీసేల్ టైమ్ ఏంటంటే మార్కెట్ ఎప్పుడు ఇలాగే ఉండదు. పర్మనెంట్ గాదిది. సో, ఫ్లక్చుయేట్ అవుతా ఉంటది. పెరుగుతూ ఉంటది. డౌన్ అవుతూ ఉంటది. సో, మంచి రేట్ వచ్చినప్పుడు మీరు అమ్మండి. మళ్ళీ మంచి ఆపర్చునిటీ ఇది. మంచి యూజ్ చేసుకోండి. ఈ టైంలో మీరు ఇన్వెస్ట్ చేయాలి. ఈ టైంలో ఇన్వెస్ట్ చేయాలి. ఈ టైంలో మీరు అమ్మకూడదు. మీ దగ్గర ఉన్న ప్లాట్స్ హోల్డ్‌లో పెట్టుకోండి. మంచి ప్రైస్ వచ్చినప్పుడు అమ్ముకోండి. ఇప్పుడు రైట్ టైం కాబట్టి మీరు ఇన్వెస్ట్ చేయండి. మంచి ప్లాట్స్ మా దగ్గర ఉన్నాయి. దట్ టూ మంచి ప్రైస్ రేంజ్‌లో